ఈ వారం థియేటర్స్లో రిలీజ్కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మంచి ప్రమోషన్స్ నడుమ రిలీజ్కి వచ్చిన లవ్ డ్రామా రాజు వెడ్స్ రాంబాయి కూడా ఒకటి. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ 2010 సమయం ఒక మారుమూల గ్రామంలో బ్యాండ్ కొడుతూ జీవనం సాగించే యువకుడు రాజు, అఖిల్ రాజ్, అదే ఊరికి చెందిన అమ్మాయి రాంబాయి, తేజస్వి రావు ని ఎంతో గాఢంగా ప్రేమిస్తాడు. కాని రాజు తండ్రి రమేష్, శివాజీ రాజా, తన కొడుకును హైదరాబాద్ పంపి వేరే పని ఏదో చేసుకోవాలని ఆశపడతారు. ఇంకో పక్క రాంబాయి తండ్రి వెంకన్న, చైతూ జొన్నలగడ్డ, తన కూతురికి కేవలం గవర్నమెంట్ సంబంధం చెయ్యాలని చూస్తాడు. ఈ క్రమంలో ప్రేమలో పడ్డ ఈ యువ జంట ప్రేమకథ ఎలా సాగింది? ఇద్దరికీ పెళ్లి ఎలా జరిగింది? ఆ మధ్యలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? తన సొంత కూతురుకే వెంకన్న తలపెట్టిన హాని ఏంటి? చివరికి వారి ప్రేమ కథ ఎలా ముగిసింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్: ఈ చిత్రం యథార్థ సంఘటన ఆధారంగా తీసుకున్నది కాబట్టి ఇందులో కోర్ పాయింట్ ఆడియన్స్ ని కదిలించేలానే ఉంటుంది. అలాగే దీనికి అనుగుణంగా కొన్ని లవ్ సీన్స్ మరియు ఎమోషనల్ ట్రాక్స్ వరకు కూడా పర్వాలేదు. యువ హీరో హీరోయిన్స్ అఖిల్ రాజ్, తేజస్విలు రాజు, రాంబాయి అనే లవర్స్లా అందులో జీవించారు. ఒక మారుమూల గ్రామంలోని ఇన్నోసెంట్ లవర్స్గా వీరి కెమిస్ట్రీ సినిమాలో బాగుంది. అలాగే ఫస్టాఫ్లో ఇంకా క్లైమాక్స్ పోర్షన్లో ఇద్దరి మధ్యలో సీన్స్ బాగున్నాయి. ఇక వీటితో పాటుగా అక్కడక్కడా వింటేజ్ కామెడీ సీన్స్ డీసెంట్ ఫన్నీ జనరేట్ చేశాయి. నటుడు శివాజీ రాజా తన పాత్రలో మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. అలాగే నెగటివ్ పాత్రలో చైతూ జొన్నలగడ్డ దాదాపు ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక వీరితో పాటుగా హీరో ఫ్రెండ్స్గా కనిపించిన ఫ్రెండ్స్ తమ పాత్రల్లో బాగా చేశారు. వీటితో పాటుగా ఈ సినిమా యువతకి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైతే నిజమైన ప్రేమని ఫీల్ అవుతారో, తమ ప్రేమ కోసం ఎంతవరకు అయినా వెళ్లాలి అనుకుంటారో వారిని ఈ సినిమా మరింత కదిలిస్తుంది. నిజంగా ఇలాంటి ఒక క్లైమాక్స్ బయట జీవితంలో జరిగిందా అనే విధంగా సినిమాలో క్లైమాక్స్ చాలా మందిని ఆశ్చర్యపరచవచ్చు. మైనస్ పాయింట్స్: ఈ సినిమాలో మెయిన్ డిజపాయింటింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే అది సాగదీతగా సాగే కథనం అని చెప్పాలి. నిజ జీవిత ఘటనలే కాబట్టి మంచి ఎమోషన్ ఇందులో ఉంది, కానీ దానిని సినిమాగా మలిచే ప్రయత్నం మాత్రం అంత ఇంట్రెస్ట్గా సాగలేదు. కథనాన్ని బాగా డ్రాగ్ చేసి ఫ్లోని బోర్గా నడిపించారు. కొన్ని సన్నివేశాలు తగ్గించి కేవలం మెయిన్ పాయింట్ పైనే సినిమా గ్రిప్పింగ్గా సాగించి ఉంటే బాగుండేది. అలాగే కొన్ని పాత్రలు డిజైన్ కూడా ఇంకా బెటర్గా చేయాల్సింది. వెంకన్న పాత్ర నెగటివ్ అయినప్పటికీ అంత ఆర్క్ అందులో కనిపించదు. ఇంకా స్ట్రాంగ్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అలాగే మధ్యలో శివాజీ రాజా రోల్పై ఎమోషనల్ ఎండింగ్, ఆ సీన్స్ అంతా చాలా సింపుల్గానే వెళ్లిపోయాయి. ఇంకా అవే కాకుండా ఈ సినిమా చూస్తున్న క్రమంలో ఒక పాయింట్కి వచ్చేసరికి ఇలాంటి ప్రేమ కథలు చాలానే ఉంటాయి కదా అనిపిస్తుంది. కేవలం ఆ క్లైమాక్స్ పాయింట్ కోసం మిగతా సినిమా అంతా ఇంత సాగదీయాలా అనే ఫీల్ కలుగుతుంది. ఇంకా కొన్ని సీన్స్ రిపీటెడ్గా సీరియస్ సన్నివేశాల్లో ఇరిటేట్ చేసే విధంగా అనిపిస్తాయి. సాంకేతిక వర్గం: ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. అక్కడక్కడా చిన్నపాటి విఎఫ్ఎక్స్ లాంటివి కనిపించాయి. కాని మిగతా సినిమా సెటప్ అంతా క్లీన్గా ఉంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ బాగుంది. వాజిద్ బాయ్ కెమెరా వర్క్ బాగుంది. నరేష్ అదుప ఎడిటింగ్లో చాలా వరకు సీన్స్ తగ్గించాల్సింది. లవ్ ట్రాక్లో అనవసర ల్యాగ్ సీన్స్ని తగ్గించి మెయిన్ ఎమోషన్కి తగ్గట్టుగా బెటర్ కథనంతో కట్ చేయాల్సింది. ఇక దర్శకుడు సాయిలు కాంపాటి విషయానికి వస్తే, తాను ఎంచుకున్న కథ బాగుంది. నిజ జీవిత సంఘటన అందులోని ఒక హార్డ్ హిట్టింగ్ అంశంని తాను తెరకెక్కించే ప్రయత్నంలో కథనాన్ని బాగా సాగదీతగా తాను ప్లాన్ చేసుకున్నారు. కొంచెం ఆ సీన్స్ని తగ్గించుకుని ఉంటే ఈ సినిమా కొంచెం బెటర్ ఫీల్ని ఆడియన్స్కి కలిగించి ఉండేది. లీడ్ జంట మధ్య ప్రేమ ఎంత స్వచ్ఛమైనది అనే అంశాన్ని తాను బాగా చూపించారు. అలాగే కొన్ని ఎమోషన్స్ కూడా బాగానే రాబట్టారు. కాకపోతే ఇదే టెంపో ఆద్యంతం కొనసాగించి ఉంటే ఈ ప్రేమ కథకు మరింత వెయిట్ అందించి ఉండేది. ఓవరాల్గా తన వర్క్ బాగానే ఉంది. తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్లయితే యథార్థ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ రాజు వెడ్స్ రాంబాయి లో లీడ్ జంట మధ్య లవ్ ట్రాక్ ప్రేమికులని కదిలిస్తుంది. అలాగే అక్కడక్కడా కామెడీ సీన్స్ నవ్విస్తాయి. ఇక ఆ హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ పోర్షన్ సినిమాలో హైలైట్గా నిలిచింది. కాని మెయిన్ పాయింట్ కోసం మిగతా సినిమా కొంచెం సాగదీతగా నడిపినట్టు అనిపిస్తుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక నిజమైన ఎమోషనల్ ప్రేమకథని చూడాలి అనుకునేవారిని ఈ సినిమా మెప్పిస్తుంది.